రేవంత్ రెడ్డి గారు ఒక వీక్ సుక్కన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో జాతీయ లెవెల్లో లెజెండ్ అయ్యే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి మీరు. జాతీయ లెవెల్లో భారతదేశానికి లెజెండ్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు తలకాయ బాదుకున్నా కూడా అది మీరు ఆపలేరు. ఇంకోటి, మీరు పల్లెల్లో మీకు తెలుసో తెలియదో కానీ గ్రామాలలో పంట వేసే సందర్భంలో రోనికార్తె వస్తుంది. రోనికార్తెలా ఏం చేస్తారంటే రైతులు, ఆ రోనికార్తెల రైతులు ఏం చేస్తారు, శెల్కల్లో ఏమైనా రేగంప గిట్ట ఉంటే ఆ రేగంపను కొట్టి ఒక దగ్గర ఎట్ట వేస్తారు. ఆ ఎట్ట వేస్తే గాలి ద్వారా వచ్చినప్పుడు ఎట్ట ముట్టుకపోతుంటది. కనుక కేటీఆర్ కు ఆ ఎట్ట వచ్చి వెనకగా కలిగింది. ఆ ఎట్టన వాళ్ళ చెల్లె. ఇప్పుడు అంగిలాగా తిరిగిపోతే నువ్వు కుట్టుకోవాలని నువ్వు సరి చేసుకోవాలి. మన మీద మొత్తుకునేది ఎక్కడిది? ఇప్పుడు మీరు ప్రభుత్వం అట్లా, ప్రభుత్వం ఇట్లా, మా పార్టీ వస్తుంది, ఎట్లా వస్తుంది మీ పార్టీ? అవకాశం ఎక్కడిది? ఇవాళ మీ చెల్లె, మీ ఏది చెప్పారు, ఫస్ట్ మీ చెల్లె కోసం మాట్లాడాలి కేటీఆర్ గారు, అందరి కోసం మాట్లాడాలి కాదు. ఎందుకంటే నీ వెనకాల ఎట్టం జరిగింది, రేగంప జరిగింది నీకు వెనకంగా, నిన్ను పోనీయలేదు. దానికి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి. మీ చెల్లెందుకు పార్టీ పెట్టింది? ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి. బీఆర్ఎస్ గా ఎందుకు మార్చుకున్నారు? టీఆర్ఎస్ గా మీరు తిప్పలు పడదాం అనుకుంటారే తెలంగాణ రాష్ట్రాన్ని మీ చెల్లె పెట్టేసింది. అప్పటికే నీకు వెనకాల గోవిందమంగళం అయిపోయింది. కనుక మీది ఏడుపేదో మీరు చేసుకోండి. కానీ ప్రజాపాలన సాగిస్తున్న ప్రజానాయకుల మీద మాట్లాడే అర్థం మీకు ఎక్కడిది? కాళేశ్వరం కూడా ఎవరు కూలిపోయింది? ఎవరి పీరియడ్లో కూలిపోయింది? కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ అంటుండు, ఆయన ఎవరు గుర్తుపడతలేరు అంటుండు. 4 తారీఖు నాడు కేరళ సంగతి నీకే చెప్తాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేరళలో జంగు సైరన్ వచ్చాడు, అదే సమాధానం మీకు వచ్చా చూడు రేపు 4 తారీఖు నాడు. కానీ నిన్ను గుర్తుపట్టే స్థలాలు కూడా ఉన్నాయి. మరి కేటీఆర్ మంచిగా గుర్తుపట్టే స్థలాలు కూడా ఆయనకి ఎరికాయి. ఎక్కడెక్కడ పోతే నన్ను గుర్తుపడతారనేది ఆయనకి ఎరకదు. ఆ స్థలాల సంగతి నేను చెప్పా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఉండ్రు. తర్వాత భారతదేశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు గారి వారి నాయకత్వాన్ని భారతదేశం 1000 కళ్ళతో చూస్తూ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక మాట, కేసీఆర్ ను గుర్తుపడతారు, ఇది నిజం చెప్పుకోవాలి. కానీ దీన్ని కూడా గుర్తుపడతా చెప్పు. అసలు నీ రాజకీయ చరిత్ర ఏంది? కేసీఆర్ కొడుకు కాకుండా నువ్వు, కేసీఆర్ కొడుకే కాకుండా నేను గుర్తుపడే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? నీ చెల్లెని గుర్తుపడే పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడొచ్చారు టీఆర్ఎస్ పార్టీకి? 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు వచ్చారు మీరు, నువ్వు మీ చెల్లె వేసుకొని వచ్చారు. వచ్చి మీరు తక్కువైనరా? తెలంగాణ రాకముందే మొత్తం మంది చదువుకున్నారు. తెలంగాణ వచ్చినాక తెగ ముంచారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిమ్మల్ని రేవంత్ రెడ్డిని మర్చిపోయారు. తెలంగాణ ప్రజలకు అంటారు. మిమ్మల్ని 2023లో మర్చిపోయింది జనం. 2023లో మర్చిపోయారు. 2024 జరిగిన పార్లమెంట్ లో గుణసున చుట్టారు. దానికోసం మీరు ఎట్లా అని మీ తిప్పలు మీరు పడాలి. కానీ నీ వెనకాల ఉన్న విషయాలే ఏం చేస్తా ఉంది? చీపురు గడ్డ తీసుకొని వెనకాల దస్తా ఉంది. దొంగలని, అదని, ఇదని. దాని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంటి పోరు, కమలంబులు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిడ భంగిని తమ నిలవులు తప్పిన తన మిత్రుడే శత్రువులు తథ్యం సుమతి. ఇది కరెక్ట్ గా వాళ్ళకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పద్యం మీ ఇంట్లోనే మీద మీ చక్కగా లేదు. నువ్వు మంచి వరకు ఎందుకు పోతావు? నేను చదువుకో. ఇలా
10 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిన పార్టీ ఇవాళ ప్లీనరీ పెట్టే సందర్భం లేకుండా అయింది. ప్లీనరీ సభ పెట్టే పరిస్థితి లేకుండా అయింది. ఎంతమంది అమరవీరులు, ఎంతమంది ఉద్యమకారులు మీ నుండి దూరమైంది. ఇవాళ 20 మంది కార్యకర్తలతో సమావేశం పెట్టే పరిస్థితి వచ్చింది మీ పార్టీ. అది నీ నాయకత్వంలో, అది నీ కేటీఆర్ నాయకత్వంలో. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 ఏళ్ళ దాకా కదిలిచ్చే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి లేదని కూడా ఈ సందర్భాన్ని చెప్తున్నాను. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి భారతదేశం ఎదురు చూస్తా ఉంది. అధిష్టానం ఆదేశం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన సాగిస్తా ఉన్నాడు. మీకు ఉచిత కరెంటు ఇళ్లకు, డొమెస్టిక్ గృహ అవసరాలకు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడానికి ఇష్టం లేదా? ఉచిత బస్సు పెట్టడం ఇష్టం లేదా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఎవరి కారణం? దానికి ఆర్టీసీ సమ్మె చేయడానికి కారణం మీరే కదా. 34 మంది చచ్చిపోయారు. ఇవాళ ఒక శంకర్ గౌడ్ చచ్చిపోతే రాష్ట్ర ప్రభుత్వం తన ఇంట్లో ఒక బాధ కలిగినట్టు వాళ్ళందరి దగ్గర తీసుకొని ఇవాళ శంకర్ గౌడ్కు అన్ని విధాలు మేము ఆదుకుంటాం, మీరు తొందరపడద్దని భరోసా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు. కానీ మీరేమిచ్చారు? ఆర్టీసీని కథం పెడమని చెప్పారు మీరు. ఆర్టీసీ అనేది ఉండకూడదని చెప్పారు మీరు. 1932లో స్థాపించారు ఆర్టీసీని. అప్పుడు ఆర్టీసీ పేరు లేకుండే, వేరే పేరు ఉండే. దానికి జైరా అనేటువంటి జడ్ ఉంటుంది. ఇవాళ ఆర్టీసీ బస్సుకు, ఆర్టీసీ డిపో బస్సులకు జడ్ అని ఉంటుంది ఇప్పటికీ. అది జైర్ నామకరణం. అది జైరుద్దీన్, జైరాబీ, ఆ నైజాంకు అది చిహ్నం. అది కనుక మీరు ఆర్టీసీ ఆలయం చేస్తుంది. తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ఉద్యమకారులు నీ అంటే ఊరుకొచ్చి ఉప్పుడుండి ఉపవాసం ఉండి తిండి లేక తిప్పలపడే వాళ్ళు మీరే మర్చుకుంటుంది, మీరే దచ్చుకుంటుంది, మీరే ఆగమైంది. అందుకని చెల్లె పార్టీ పెట్టింది. ఇవాళ దానికి సమాధానం ప్రజలకు చెప్పాలి. మీరు వేరే పార్టీల మీద, వేరే నాయకుల మీద, ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడడం కాదు. ఎందుకు పెట్టింది, ఏ కారణం మీద, నేనేం చేసినా అంటుంది ఆమె కూడా, కవిత కూడా. నేనేం చేసినా, మా నాయనకి ఏం చేసినా, ఏం చేసిందని నీ బావని అన్న వచ్చి ఆ తిహార్ జైలు కాడ దగ్గర ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఏం చేయకపోతే తిహార్ జైలు దగ్గర ఎందుకు కూర్చున్నారు? వీళ్ళు ఎందుకు బైరం చేసిండు, ఎందుకు అడుగుతాడు మాట్లాడిండు, నేను ఎందుకు బయట తీసుకొచ్చిండు? బయటకు వచ్చిన తర్వాత మీ పంపకాల పంచాయతీలు వచ్చి పార్టీ పెడతానంటారు. పార్టీ పెట్టడానికి ఎంత దమ్ముండాలి? గది చెప్పాలి. కేటీఆర్ సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజానికానికి ఏదో తెలంగాణ నీరు తెస్తేనే వచ్చింది కాదు. 1952 నుంచే ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అంతకుముందు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం, ఎట్టి చాకరి విముక్తి పోరాటం, దొరలకు భూస్వాముల వ్యతిరేకంగా సాగిన సాయుధ రహితంగా పోరాటం, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం. ఆ తర్వాత ఆంధ్ర తెలంగాణ ఘర్షణ ఉన్నాడు. ఇడ్లీ సాంబార్ గోప్యాక్ సంస్కృతి మగలేదన్నారు. మద్రాసు నుండి 53లో మద్రాసు నుండి ఆంధ్ర ఏర్పడిన తర్వాత కర్నూలులో వాళ్ళు రాజధాని పెట్టుకున్నప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలిసే ప్రయత్నంలో కూడా ఆనాడు 52లో కూడా వ్యతిరేకించారు. 69లో జరిగిన మహత్తరమైన తెలంగాణ ఉద్యమం, వేలాది మంది పిల్లలు, వందలాది మంది విద్యార్థులు కాల్చివేయబడ్డారు.